ఏ మహేష్ ఏంది నీకు ఇట్లా పంపించాలని తెలవదా పైసలు? ఓరిని అమ్మ ఏ రాత్రి యుగంలో ఉన్నావురా? నీకే తెలవదంటే ఇంకెన్ని వేల కోట్ల మంది ఉన్నారో తెలవని వాళ్ళు. వీడియో చేయాలి, చూడు ఆ వీడియో చూసి నేర్చుకో. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒక చెప్పబోతున్నాను. దానికంటే ముందర భయ్య ఒక ఇంపార్టెంట్ విషయం పేటిఎం ఎవరికి చెప్పండి అండ్ ఎవరికి తెలియని విషయం ఇవాళ నేను చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సొల్లు ఆపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా ఏంటంటే పేటిఎంలో మనం ఎన్నో రకాలుగా పే చేయొచ్చు. లైక్ మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేయొచ్చు, ఫోన్ నెంబర్ని యాడ్ చేసి పే చేయొచ్చు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ని కూడా యాడ్ చేసి పే చేయొచ్చు. కానీ యూపీఐ ఐడి తోటి మనం పే చేయొచ్చు అని చాలామందికి తెలియదు. అసలు యూపీఐ అకౌంట్ మనం పేటిఎంలోంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని తెలియదు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. సో మీరు సింపుల్గా మీకు ఇలా చేసుకోవటం వల్ల ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కేవైసీ అయినా అవ్వకపోయినా పైసలు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు డబ్బులు పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ చేసుకోకుండానే పైసలు వేరే వాళ్ళకి పంపించుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు పేమెంట్ చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్లోంచి వాలెట్లోకి యాడ్ చేసుకొని దాని తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. కానీ ఈ యూపీఐ మెథడ్లో ఏంటంటే, మీరు డైరెక్ట్గా వాలెట్లోకి మీరు మనీ యాడ్ చేయకుండానే మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట, మర్చెంట్కి కానీ పీపుల్కి కానీ ఎవరికన్నా. అలా చేయాలి అంటే పేటిఎంని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలి ఒక అకౌంట్. దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే, పైన ఇట్లా సైడ్కి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ యూపీఐ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఏంటి అంటే యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. ఆ యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరేం చేయాలి అంటే, మీ పేటిఎం అకౌంట్ అండ్ అంతేకాకుండా మీ బ్యాంక్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అవి రెండు సేమ్ ఉండాలి. అండ్ ఆటోమేటిక్గా అది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిపోతుంది. అండ్ లింక్ అయిన తర్వాత క్రియేట్ యూపీఐ ఐడి అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ కార్డు మీద ఉన్న లాస్ట్ 6 డిజిట్స్ అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేయండి. అండ్ మీ కార్డు ఎక్స్పైరీ డేట్, మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఏంటి అంటే, ఒక యూపీఐ పిన్ ఒకటి క్రియేట్ చేసుకోమంటుంది. అది ఒక సెక్యూరిటీ పిన్ లాగా. అది పెట్టుకుంటే ఏంటంటే ఎవరికి తెలవదు. మహేష్ లాంటి నా దాంట్లోంచి పసక్ అని కార్డులో స్వైప్ చేయకుండా ఉండొచ్చు అనమాట. సో ఆ పిన్ క్రియేట్ చేసుకొని 4 డిజిట్ పిన్ అండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కథం హోగయా, స్వతంత్రం వచ్చేసింది మీకు. అండ్ ఇప్పుడు మీరు వ్యాలెట్లోకి యాడ్ చేసుకోకుండా మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది చెప్తాను చూడండి. మీరు సింపుల్గా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్కి మీరు మనీ పంపించాలనుకుంటున్నారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏంటి అంటే సింపుల్గా మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. అక్కడ పేటిఎం ఓపెన్ చేసి పే మీద క్లిక్ చేయండి, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత అక్కడ పేమెంట్ ఆప్షన్స్ 3 రకాలు చూపిస్తుంది. లైక్ ఏంటంటే, లైక్ పేటిఎం వ్యాలెట్ అండ్ యూపీఐ ఐడి. మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు లింక్ చేసుకున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏంటి అంటే అమౌంట్ ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. కథం, మీకు మీ సెక్యూరిటీ పిన్ ఏదైతే పెట్టుకున్నారో అది ఎంటర్ చేసేసి పే మీద క్లిక్ చేస్తే అయిపోయింది భయ్య, మీ పేమెంట్ అనేది అయిపోయింది. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే, మహేష్ లాంటి వాళ్ళు చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది గైస్. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవడం కాదు, ఇలాంటివి కూడా షేర్ చేయండి. వాళ్ళకి అందరికీ తెలియాలి. మా మమ్మీ డాడీకి కూడా తెలియదు. సో నేను చూపించిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. డైరెక్ట్గా వ్యాలెట్లో ఉన్న పైసలే పంపించాలని అనుకుంటారు, ఇలా కూడా పంపించుకోవాలని తెలియదు గైస్ చాలామందికి. సో వాళ్ళకి హెల్ప్ అయ్యే వీడియో ఇది, షేర్ చేయండి వాళ్ళకి. సో ఈ వీడియోకి ఇంత గైస్, ఈ వీడియోని మీరు అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతే వాళ్ళని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.